ఫ్రెండ్స్ హాయ్. మనం ముంబై అయితే చేరుకున్నాం. సో మనకు వచ్చిన పని అయితే అయిపోయింది. కాశీ దర్శనం అయితే అయింది. అక్కడ పెద్ద డ్రామా ఒకటి జరిగింది. అది ఒక సపరేట్ మినీ వ్లాగ్ కింద వేస్తాను, కాశీలో ఏం జరిగిందని. మీరు ఒకవేళ ఎప్పుడు వెళ్ళలేదు కాశీ అనుకుంటే ఏమేమి చేయాలి, అక్కడ ఏమేమి అలర్ట్గా ఎలా ఉండాలి, ఎలా మోసాలు జరుగుతాయి, అవన్నీ చెప్తాను మీకు. ఫాలో అవ్వండి. మీరు నెక్స్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు మోసపోకండి. అంతే. వారణాసి, కాశీ, బనారస్, మహాశ్మశానే అని కూడా పిలుస్తారు. ఈ కాశీ పట్టణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారణాసి అనే జిల్లాలో ఉంది. మన హిందూ మతం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ మనిషికి ఇంకో జన్మ ఎత్తుతారని నమ్ముతాం. కానీ అదే మనిషి కాశీలో ప్రాణంని వదిలేస్తే ఆ ఆత్మకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని, ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదని కూడా నమ్ముతాం. సాక్షాత్తు ఆ పరమశివుడే చనిపోయే ముందు వాళ్ళ చెవిలో తారకాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. ఇంద్రా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచం మొత్తంలో బ్రతకడం కోసం చేస్తూ ఉంటారని, కానీ ఈ కాశీలో మాత్రం చావడం కోసం బ్రతుకుతారని. ఈ భూమి మీద కాశీ పట్టణం చాలా పురాతనమైన పట్టణం. సాక్షాత్తు ఆ పరమశివుడే నివసించే ఊరే ఈ కాశీ. శివభక్తులకు చాలా ఇంపార్టెంట్ అయిన శివక్షేత్రాల్లో కాశీ ఒకటి. వారణాసి అనే పేరు వరుణ మరియు అసి అనే 2 నదుల పేరుల నుండి వచ్చింది. ఆ 2 నదుల పాయల మధ్యలో ఉండే ఊరే ఈ వారణాసి. కాశీ పట్టణం సప్తపురిల్లో ఒకటి. సప్తపురిలు అనగా అయోధ్య, మథుర, హరిద్వార్, కాశీ, కాంచీపురం, అవంతి, ద్వారక. ఈ 7 నగరాలు మోక్షాన్నే ఇస్తాయి. హిందువుగా పుడితే ఖచ్చితంగా ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని అనుకుంటారు. అసలు ఆ కాశీలో ఏముంది, ఎందుకు కాశీ అంత ఫేమస్, ఏం కాశీ చాలా పురాతనమైన నగరం అయ్యింది, రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి కంటెంట్ ఇంకా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ విషయం తెలుసుకునే ముందు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది గంగా హారతి. నేను నా హోటల్ నుంచి ఈ గంగా హారతి చూడడానికి వచ్చినప్పుడు నన్ను ఒక ఆయన అడిగారు, ఇలాగా గంగా హారతి చూస్తారా అని చెప్పి. నేను చూస్తానని చెప్పాను. ఆయన తీసుకెళ్ళాడు. నాకేదో రూట్ తెలియనట్టు నేను ఆయన వెనకాలే వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, బోట్ ఓనర్ అంట ఆయన. సో ఆయన ఏమన్నాడంటే ఈ గంగా హారతి ప్లస్ ఆ బోట్లో షికారు చేయడానికి 600 అన్నాడు. నేనన్నా నాకు షికారు అక్కర్లేదు, జస్ట్ గంగా హారతి మాత్రమే చూస్తా అన్నా. 300 అవుతుంది అప్పుడు. కానీ లేదు, బోట్ ఎక్కినందుకు మీరు 300 కూడా కట్టాలి ఎక్స్ట్రా అన్నారు. సో నేను మొత్తం 600 కట్టాను. కట్టి మామూలుగా ఎక్కేసాను బోటు. వాళ్ళు తీసుకెళ్ళి ఇదిగో ఇలా చూపించారు గంగా హారతి ఇంత దూరంలో. అప్పుడు అర్థమైంది నాకు, ఇలా బోట్ అది ఎక్కకూడదు, పక్క నుంచే చూడాలని. సో బోట్లో ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే కాబట్టి నేను తెలుగు వాళ్ళని అడిగాను ఎంత అయిందంటే ప్రతి ఒక్కళ్ళు 300 అన్నారు. ఒక హిందీ ఫ్యామిలీలు చాలా ఉన్నాయి, వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా 300 అని అన్నారు. సో 300 కాబట్టి నా ఒక్కడి దగ్గర ఎందుకు 600 పట్టుకున్నాడని చెప్పి నేను వెళ్ళి అడిగాను, మాట్లాడాను ఆయనతోటి దిగిన తర్వాత. ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరికి డైరెక్ట్గా రాలేదు, ఒక మనిషిని పట్టుకుని వచ్చావు, సో ఆ మనిషికి 300 వెళ్తుంది, నాకు 300, 600 అన్నాడు. నేను అన్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు. నేను నీ దగ్గర చెప్పినప్పుడు ఫస్ట్ నాకు బోట్ షికార్ వద్దు, గంగా హారతి మాత్రమే చాలు అని చెప్పాను. మీరు ఎందుకు నా దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నారు, ఇప్పుడు నాకు నా రిటర్న్ ఇచ్చిన డబ్బులు నా వాళ్ళకి ఇది చీటింగ్ అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఇది చీటింగ్ అంతా కాదు, ఇది మామూలు రేటే, సో నీకు ఇష్టం ఉంటే నువ్వు ఎక్కావు, మీకు డబ్బులు అయితే ఇవ్వబడదు అని చెప్పాను. అప్పుడు నేను అన్నా, చూడండి ఇది చాలా చీటింగ్, ఇది నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను అన్నా. తర్వాత సరే కొంచెం బెదిరిద్దామని చెప్పి నేను లాయర్ని, నాకు రూల్స్ అవి తెలుసు అంటే ఆయన ఇంకా నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేనైతే రూపాయి ఇవ్వను అని కొంచెం హార్ష్గా మాట్లాడాడు. అప్పుడు నేనేం చేశానంటే ఆ పైకి ఎక్కేసి, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఈ దశాశ్వమేధ్ ఘాట్ కొంచెం పైకి ఎక్కితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ. ఇలా వెళ్ళి వాళ్ళకి చెప్పిన, నేను టూరిస్ట్ అండి, పలానా చోట నుంచి వచ్చాను, నన్ను ఇలా మోసం చేశారు వీళ్ళని చెప్తే ఆ లేడీ కానిస్టేబుల్ ఆవిడ ఏమన్నారంటే, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పండి మీరు అన్నారు. సో జస్ట్ ఒక 1 minute వాక్లోనే పోలీస్ స్టేషన్ ఉంది, ఒక సందులోకి వస్తుంది, దశాశ్వమేధ్ ఘాట్లోనే ఉంటుంది అది కూడా.
ఓ సందులోకి ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇలా నేను టూరిస్ట్ అండి, పలానా పలానా చోట నుంచి వచ్చాను, ఇలాగ బోట్ ఎక్కాను, ఆయన నన్ను మోసం చేసాడు అని చెప్పాను. ఆయన మోసం చేసిన పేరు వివరాలు ఏమైనా ఉన్నాయంటే నేను చెప్పే ఇలా వివరాలు లేవండి, కానీ నా దగ్గర ఫోటో వీడియో ఉందని చెప్పి ఆల్రెడీ వీడియో తీశాను కాబట్టి వీడియో చూపించాను ఆయనకి. ఆ పోలీస్ లోపల ఉన్న పోలీస్ ఆయన ఏం చేశారంటే ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి ఇలా పలానా టూరిస్ట్కి మీరు మోసం చేశారంట కదా, ఎందుకు ఇలా ఒక్కళ్ళకి మాత్రం 600 పుచ్చుకున్నారు, మన రేటు 300 కదా అని చెప్పి ఆయన మాట్లాడితే వేరే ఎవరో ఒక ఆయన వచ్చాడు. అడిగితే ఆయన ఓనర్ అంట బోట్కి. ఆయన ఏ బోటుకు ఓనరో నేనే బోట్ ఎక్కానో అవన్నీ పక్కన పెట్టండి, ఎవరికి తెలీదు. ఆయన వచ్చి అన్నాడు నాతోటి ఇలాగా 300 కరెక్టు, కానీ 600 పుచ్చుకోవడం తప్పే, కాబట్టి నేను 300 ఇచ్చేస్తాను మీకు, తీసేసుకోండి అన్నాడు. కానీ పోలీస్ ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ నాతోటి ఈయన బోట్ ఓనర్ రాకముందు ఇలా నేను ఫోన్ చేశాను, నీ ముందే చేశాను కదా బాబు, వస్తారు ఆయన, వచ్చాక మాట్లాడుకుందాం మన ముగ్గురు, ఏంటి కదా అని అడుగుదాం అన్నాడు. పోలీసులు డీసెంట్గానే బిహేవ్ చేశారు, చాలా మర్యాదగా బిహేవ్ చేశారు. నాకు టీ బిస్కెట్ అవన్నీ ఇచ్చారు, బాగానే గౌరవంగానే చూసుకున్నారు, బాగానే ఉంది. ఆయన పోలీస్ ఆయన ఒక మంచి మాట చెప్పాడు నాకు, ఏంటంటే ఖచ్చితంగా ఆ మనిషి వస్తాడు, నీకు ఆ 300 ఇచ్చేస్తాడు, కానీ నువ్వు ఆ 300 పుచ్చుకోకు, ఎందుకంటే వీళ్ళు టూరిస్టుల దగ్గర మోసాలు చేసేస్తారు, మీరైతే వచ్చారు పోలీస్ స్టేషన్కి, అలా చాలామంది రారు కాబట్టి మోసపోతారు, మీరైతే 300 పుచ్చుకోకండి, దీనికి మనం పర్మనెంట్గా సొల్యూషన్ వెతుకుదాం అని చెప్పి పోలీస్ అని చెప్పాడు. నాకు ఆ ఆలోచన కూడా నాకు నచ్చింది. కాబట్టి ఈయన రాగానే మేము అనుకున్నట్టే 300 తీసి జేబులోంచి ఇచ్చేసాడు నాకు. నేను పుచ్చుకోనన్నా. ఎందుకని అడిగితే మీరు ఇలా మోసం చేస్తున్నారు, ఇలా కాదు ఇది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని నేను ఆ పోలీస్ అయినా ఓనర్ ముగ్గురు మాట్లాడుతుండగా ఇంతలోపే ఇంకొక పబ్లిక్ వచ్చి గొడవ చేశారు. ఏంటంటే బయట ఎవరో కొట్టుకుంటున్నారంట. సో ఇంతలోపే ఈ పోలీసు వాళ్ళు బయటికి వెళ్ళి కొట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి వేసి అదో వేరే రకంగా వెళ్ళిపోయింది అది. దాని గురించి ఇప్పుడు ఎందుకులే కానీ. సో పోలీసు అని అప్పుడు ఏమన్నానంటే, బాబు నీ వచ్చారు కదా, నీ డబ్బులు తీసేసుకో బాబు, ఇప్పుడు మాకు వేరే కేసు వచ్చింది, మేము చూసుకోవాలంటే సరే ఫైన్ అని చెప్పి 300 తీసేసుకున్నాం. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కనుక ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు మోసం జరిగింది మీరు అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మనం టూరిస్టు, ఇంకొకటి మన ఊరికి వచ్చేసి ఆ నగరం గురించి, ఆ ప్రజల గురించి, ఆ ప్రభుత్వం గురించి తప్పుగా చెప్తాం, ఆ ఊరు వేస్ట్, ఆ పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని చెప్పి ఒక బ్యాడ్ నెగటివ్ ఇదిగా చెప్తామని చెప్పి వాళ్ళ ఇది ప్రకారం చూసుకుంటే వాళ్ళు మనకి 100% మనకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఖచ్చితంగా మన దగ్గర న్యాయం ఉంటుంది కాబట్టి. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోండి, వాళ్ళే ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తారు. ఇది ఒక విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఇదే బోట్ షికారు నేను డే టైంలో వెళ్ళాను. నెక్స్ట్ డే సరే ఏముందో చూద్దాం, ఎలా ఉంటుందని తెలుసుకుందాం డే టైంలో. అప్పుడు నా దగ్గర 100 రూపీసే పుచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నింది ఏంటంటే, డే టైంలో 100 రూపీస్ అంట, నైట్ టైంలో అయితే 300 అంట, ఎందుకంటే గంగా హారతి జరుగుతుందంట. సో మీరు కనుక గంగా హారతి చూడాలనుకుంటే దశాశ్వమేధ్ ఘాట్లో జరుగుతుంది, మీరు కుదిరినంత వరకు గమ్ముని వెళ్ళిపోండి, ఒక 4:30, 5 ఆ టైంకి వెళ్ళిపోండి, ఏం పర్లేదు, గంట ముందే అయినా కూడా పర్లేదు, వెళ్ళి కూర్చుని పోండి అక్కడ. సో దగ్గర నుంచి చూడొచ్చు, నాలా బోట్ ఎక్కి ఇంత దూరం నుంచి చూడాల్సిన అవసరం ఉండదు. నేను ఎన్నోసార్లు కాశీకి వెళ్ళా, దాదాపు ఒక 10-11 సార్లు వెళ్ళి ఉంటాను కాశీ, ఎప్పుడూ నాకు మోసం జరగలేదు, ఇప్పుడే జరిగింది. సో ఇది నా అనుభవం కాశీపట్టణం గురించి, అక్కడున్న మోసాల గురించి. సో ఫ్రెండ్స్, మనం వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామని. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సత్యయుగం ప్లస్ త్రేతాయుగం ప్లస్ ద్వాపర యుగం ప్లస్ కలియుగం, ఇవి 4 కలిస్తే ఒక మహాయుగం అని అంటారు. ఇలాంటివి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతర అంటారు. ఇలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. అలాంటి 2 కల్పాలు అయితే ఆ బ్రహ్మదేవుడి జీవితంలో ఒక్క రోజు. ఇది మన పురాణం ప్రకారం ఉన్న టైం. కానీ వీటన్నిటికన్నా ముందే ఆ శివుడు ఈ భూమి మీద కాశీపట్టణాన్ని సృష్టించాడు. ఈ యొక్క కాశీపట్టణం మాత్రమే యుగాలు అయిపోయినా ఆ బ్రహ్మదేవుడి అవతారమే సమాప్తం చెందినా ఏమీ కాకుండా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నిరంతరం కాపాడుతూనే ఉంటాడు ఈ నగరాన్ని. సాధారణంగా ఒక కల్పం అయిపోయాక
మహాప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం జలమయం అయిపోతుంది. కానీ ఈ యొక్క కాశీ పట్టణంకి మాత్రం ఏమీ కాకుండా ఆ పరమశివుడు తన త్రిశూలంతో గుచ్చి కాశీ పట్టణంని పైకి ఎత్తి పట్టుకుంటాడని మన స్కాంద పురాణంలో ఉంది. ఇవన్నీ చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు కాశీని మాత్రం శివుడు కాపాడుతాడు, ఎందుకు కాశీ అంత స్పెషల్? రండి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విషయం తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఒకరోజు శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో పుట్టబోయే బ్రహ్మ, ఆ బ్రహ్మగారు సృష్టించబోయే జీవులు, ఆ జీవులు చేయబోయే పాపపుణ్య కార్యాలు తలుచుకొని బాధపడతాడంట. కానీ ఆ జీవులని కాపాడటానికి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండాలని అనుకుని తన ఒక మంత్రశక్తితో ఈ కాశీపట్టణాన్ని సృష్టించాడుట. ఈ కాశీపట్టణం గురించి తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఈ కాశీపట్టణం ఒక మహిమ ఇంకా పెంచాలని చెప్పి అక్కడ తపస్సు చేశాడు. ఆ టైంలోనే విష్ణు యొక్క వంటి నుంచి పడ్డ చెమట చుక్కలు ఒక సరోవరంగా మారిందిట. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు విష్ణు యొక్క కోరికను అంగీకరిస్తూ తలని ఊపుతాడు. ఆ టైంలోనే ఆయన యొక్క చెవికి ఉన్న మణి ఆ సరోవరంలో పడిపోతుంది. సంస్కృతంలో మణి అంటే ఆభరణం, కర్ణిక అంటే చెవు. ఇందువల్ల ఆ రోజు నుంచి శివుడి యొక్క మణి ఆ సరోవరంలో పడటం వల్ల దాని పేరే మణికర్ణిక అని పిలువబడుతుంది. ఇక్కడ మణికర్ణిక ఘాట్లో గనక శరీరానికి అంత్యేష్టి సంస్కారాలు జరిపితే ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సో ఇలానే ఈ భూమి మీద కాశీపట్టణం మరియు మణికర్ణిక ఘాట్ సృష్టింపబడ్డాయి. కాశీపట్టణం పుట్టిన తరువాత ఆ బ్రహ్మదేవుడు పుడతారు, ఆయన సృష్టిని ప్రారంభిస్తారు. ఇప్పుడు కాలభైరవ అవతారం ఎలా వచ్చింది, ఆయన ఎందుకు కాశీపట్టణానికి అధిపతి అని తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి, శ్రీ మహావిష్ణువుకి, శివుడికి మధ్య ఎవరు పెద్ద అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అప్పట్లో బ్రహ్మదేవుడికి కూడా 5 తలకాయలు ఉండేవి, శివుడికి 5 తలకాయలు. కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు శివుడిని చూసి అనడం వల్ల శివుడు తలలు చూసుకుని పెద్దవాడిని అనుకుంటున్నాడని ఆయన స్వరూపాలలో ఒక రుద్ర స్వరూపమైన కాలభైరవుడిని ఉద్భవిస్తాడు. ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద యుద్ధం కూడా చేయకుండా ఆయన చిటికెన వేలు బొటన వేలుతో పట్టుకొని మనం ఒక పువ్వుని కోసినట్టు ఆయన బ్రహ్మదేవుడి 5 తలల్లో ఒక తలని తొంపేస్తాడు. అప్పుడు కాలభైరవుడి చేతిలో ఆ పుర్రె అతుక్కుపోతుంది. అప్పటి నుంచి ఆ బ్రహ్మదేవుడికి కూడా 4 తలకాయలే ఉన్నాయి. ఎంత శివుడే అయినా ఆ బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. కాబట్టి శివుడు కాలభైరవుడిని ముల్లోకాలు తిరిగి ఆ పుర్రెతో భిక్షం ఎత్తుకోమంటాడు. కాలభైరవుడు ముల్లోకాలు తిరిగి భిక్షం ఎత్తి చివరిగా కాశీపట్టణంలోకి వస్తాడు. ఆయన కాశీపట్టణంలోకి రాగానే ఆ కపాలం కింద పడిపోతుంది. ఎంత పెద్ద పాపమైనా కానివ్వండి, ఆ కాశీపట్టణంలోకి వస్తే ఆ పాపం అక్కడితో తొలగిపోవాల్సిందే. అప్పుడు శివుడు ప్రత్యక్షమై కాలభైరవుడిని అనుగ్రహించి ఈ కాశీపట్టణానికి అధిపతిని చేస్తాను అని చెప్తాడు. అప్పటి నుంచి కాలభైరవుడే కాశీపట్టణానికి అధిపతి. అప్పుడే కాశీ వెళ్ళిన వాళ్ళు ముందుగా కాలభైరవుని దర్శనం పొందిన తరువాతే ఆ విశ్వనాథుడి యొక్క దర్శనం పొందాల్సిందిగా చెప్తాడు. కాశీ వచ్చే భక్తులు కాలభైరవుని దర్శించుకుంటే వాళ్ళ పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం. ఇంకొక నమ్మకం ఏంటంటే, కాశీలో ఉన్న గంగను తీసుకువెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివుడికి అభిషేకం చేసి అక్కడే ఉన్న ఇసుకను తీసుకువెళ్ళి కాశీలో కలిపేస్తే తీర్థయాత్ర పూర్తి అవుతుందని కూడా నమ్ముతారు. కాశీ విశ్వనాథుడు ఒక దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ ఉన్న శివుడి పేరు విశ్వనాథుడు లేదా విశ్వేశ్వరుడు, అనగా అర్థం ఈ విశ్వానికి నాథుడు అని పిలువబడతాడు. ఇక్కడ మణికర్ణిక ఘాట్లో ఒక దీపం గత కొన్ని వేల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, కాశీలో మణికర్ణిక ఘాట్లో ఒక దీపం కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉందండి. ఇక్కడ ఉన్న ఆ మంటతోటే
అంత్యేష్టి సంస్కారాలు జరుపుతారు. మణికర్ణిక ఘాట్లో అంత్యేష్టి సంస్కారం చేస్తే ఆ ఆత్మ ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏంటంటే కాశీలో మట్టుకే జరిగే కొన్ని విచిత్రాలు ఏంటంటే దాంట్లో నెంబర్ 1 కాశీలో బల్లి అరవదు. నెంబర్ 2 గ్రద్దలు కాశీలో తిరగవు. నెంబర్ 3 ఒక్కొక్క రోజుకి 200 నుంచి 250 వరకు శవాలు కాల్చినా అక్కడ అస్సలు స్మెల్ రాదు. ఈ విషయాలు మీకు గనక ముందే తెలుసుంటే ఏం పర్లేదు, ఒకవేళ తెలియకపోతే ఒక లైక్ వేసుకోండి. సో కాశీలో ఎందుకు బల్లి అరవదు, ఎందుకు గ్రద్ద ఎగరదు అని ఇప్పుడు చూద్దాం రండి. రావణ సంహారం తర్వాత ఆ బ్రహ్మహత్య పాపాన్ని వదిలించుకోవడానికి ఆ శ్రీరాముడు రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేద్దామని అనుకుంటాడు. కావున హనుమంతుడిని పిలిచి కాశీకి వెళ్ళి ఒక స్వయంభు శివలింగాన్ని తీసుకురమ్మంటాడు. కానీ హనుమంతుడు కాశీకి చేరుకోగానే అక్కడ చాలా శివలింగాల్ని చూస్తాడు. వాటిలో ఏది స్వయంభు అనేది ఆయనకి తెలియదు. అదే సమయంలో ఒక శివలింగం చుట్టూ పైన ఒక గ్రద్ద తిరుగుతుంది అండ్ ఇంకొక బల్లి కూడా అరుస్తుంది. వీటిని బట్టి హనుమంతుడు అర్థం చేసుకుని అదే స్వయంభులింగం అని చెప్పి శివలింగాన్ని తీసుకుని రామేశ్వరానికి బయలుదేరుతాడు. కానీ కాశీకి అధిపతి అయిన ఆ కాలభైరవుడు ఆయన హనుమంతుడిని ఆపి నేను ఈ కాశీ పట్టణానికి అధిపతి అని తెలిపి ఆయన అనుమతి లేకుండా ఇక్కడి నుంచి శివలింగాన్ని తీసుకువెళ్ళడం ఏంటని నిలదీస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతుంది. కొన్ని గంటల పాటు జరిగే ఆ పోరాటం చూసి దేవతలు దీన్ని ఆపాలనుకుని కాలభైరవుడికి వివరిస్తారు. ఇది శ్రీరాముడి కోసం తీసుకెళ్తున్నాడు, లోక కళ్యాణం కోసం తీసుకెళ్తున్నాడు కాబట్టి అనుమతించమని అడుగుతాడు. దాన్ని అర్థం చేసుకున్న కాలభైరవుడు హనుమంతుడిని అనుమతించిన తర్వాత హనుమంతుడు స్వయంభులింగాన్ని తీసుకుని బయలుదేరుతాడు. ఆయన బయలుదేరిన తర్వాత చూస్తే ఈ గ్రద్ద ఈ బల్లి సహాయం చేయడం వల్ల ఈ బల్లి ఇంకా ఈ పట్టణంలో అరవద్దు, ఈ గ్రద్ద ఇంకా ఈ పట్టణం పైన తిరగకూడదని శపిస్తాడు. దానివల్ల కాశీపట్టణంలో బల్లి అరవదు, కాశీపట్టణంలో గ్రద్ద తిరగదు. మీకు గనక ఈ స్టోరీ తెలిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి, తెలియకపోయినా మెన్షన్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం విన్నా కూడా. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మణికర్ణిక ఘాట్లో ఉన్నాం. అంతం దీంతో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం లేదు, అయిపోయిందంతా. అలాంటి చోట ఉన్నాం. నమః శివాయ. అంతకనే ఎక్కువ చెప్పలేను నేను.
Good. बेटा लेमन चाय मैंने कहा लेना भाई मेरा अच्छे से ले बैठ जाओ भाई बैठ जाओ भाई ఇప్పుడు మీరు చూస్తుంది హరిశ్చంద్ర ఘాట్. దీని హిస్టరీ చాలా పెద్దది. ఇంకోటి ఉంది, మీకు గనక హిస్టరీ వినాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను.
इसके अच्छे आते हैं 2021లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ కట్టారు. గంగలో స్నానం చేసి డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోయేలాగా దీన్ని కట్టారు. భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి చేత ఓపెన్ చేయబడింది. మనకున్న డేటా ప్రకారం 2023 సంవత్సరంలో రోజుకి 45,000 మంది యాత్రికులు ఈ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారని ఉంది. సో ఫ్రెండ్స్, మీరు గనక కాశీ రావాలనుకుంటే బెస్ట్ టైం నన్ను అడిగితే నవంబర్ నుంచి జూన్ దాకా అండి. సమ్మర్లో అయితే హాట్ వెదర్ చూసుకుంటే 46 దాకా వెళ్ళిపోతుంది సెల్సియస్ టెంపరేచర్. వింటర్లో చూసుకుంటే 5 దాకా పడిపోతుందండి. సో సమ్మర్లో ఎండ, వింటర్లో చలి రెండు ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. సో దశాశ్వమేధ్ ఘాట్లో గంగా హారతి డైలీ జరుగుతుంది. సన్సెట్ టైంలో జరుగుతుంది. సమ్మర్లో అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. సమ్మర్లో అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. వింటర్లో అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఒక 45 నిమిషాల దాకా ఉంటుందండి గంగా హారతి. వందలాది మంది భక్తులు ఉంటారు. సో మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో చూసుకోండి. ఈ వీడియో దీంతో ఒకటేద్దాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.